సింపుల్‌గా అయిపోవాలి, వేడి వేడిగా టేస్టీగా తినాలి అన్నప్పుడు మీ దగ్గర దోసపిండి ఉంటే మాత్రం ఇలా ట్రై చేయండి. దోసపిండి బోండాలు నిజంగా చాలా టేస్టీగా ఉంటాయి. ప్రాసెస్ చూపిస్తానండి. ముందుగా దోసపిండిలో కొద్దిగా సాల్ట్, కొంచెం సోడా, అలానే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి మీ కారానికి తగినట్లుగా వేసుకోండి. అలానే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్, కరివేపాకు కూడా వేసేసుకొని ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. దీంట్లో మనకి వాటర్ వేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ పిండిని మీరు ఒక 5 మినిట్స్ బాగా కలుపుకుంటూ ఉండండి. మనకి ఆనియన్‌లో నుంచి కూడా లైట్‌గా తేమ ఉంటుంది కదా! మనకు అదే సరిపోతుంది. మీ పిండి మరీ ఎక్కువ గట్టిగా ఉందంటే కొద్దిగా అట్లా చిలకరించుకోండి, సరిపోతుంది. చూడండి, ఈ పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఇలా చిన్న చిన్న పునుగుల్లా వేసేసుకోవడమే. ఫ్లేమ్ మాత్రం కంపల్సరీ మీడియంలోనే ఉండాలండి. హైలో ఉండకూడదు, లోలో ఉండకూడదు. ఆయిల్ ఎక్కువ హీట్ అయినా కూడా మనకి బోండాలు మాడిపోతాయి. చూసుకోండి, మనకు కరెక్ట్గా హీట్ అయితే సరిపోతుంది. వీటిని 2 సైడ్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి హీట్ చేసేసుకోండి. ఎర్రగా కాలిన తర్వాత పక్కకు తీసేసుకోండి. అంతే అండి, సింపుల్గా బోండాలు రెడీ అయిపోతాయి. దీన్ని మీరు దోశలోకి తింటాం కదా ఎర్రకారం, దాంతో అన్నా లేకపోతే కొబ్బరి కారం ఉంటుంది, దాంతో అయినా తిని చూడండి. టేస్ట్ చాలా బాగుంటాయి. నాకు పర్సనల్గా అయితే కొబ్బరి కారంతో ఇష్టము. ఆ కొబ్బరి కారం రెసిపీ అయితే ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. అలానే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.